స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్స్ నుండి టాప్ 20 బిట్స్ పేరిట ప్రశ్నల్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రశ్నలు మీ డిఎస్సి ప్రిపరేషన్కి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో రైబోజోముల్ని కలిగి ఉండే కణాంగము. ఈ క్రింది వాటిలో రైబోజోములను కలిగి ఉండే కణాంగము. ఆప్షన్ ఏ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి ప్లాస్టిడ్లు, ఆప్షన్ డి పైవన్నీ. చెప్పండి దీనికి సరైన సమాధానం. ఎస్, ఆప్షన్ డి పైవన్నీ. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజోములు కలిగి ఉంటుంది. మైటోకాండ్రియా సొంత డిఎన్ఏ రైబోజోములు కలిగి ఉంటుంది. ప్లాస్టిడ్లు సొంత డిఎన్ఏ రైబోజోములు కలిగి ఉంటాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో చేపలలో శ్వాసక్రియకి సంబంధించి సరి అయినది. ఆప్షన్ ఏ చేపలలో శ్వాసక్రియ రేటు మానవులలో కంటే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ బి చేపలలో శ్వాసక్రియ రేటు మానవులలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి చేపలలో శ్వాసక్రియ రేటు మానవులలో శ్వాసక్రియ రేటుకు సమానం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి సరైన సమాధానం చేపలలో శ్వాసక్రియ రేటు మానవులలో కంటే ఎక్కువగా ఉంటుంది. కారణం నీటిలో కరిగి ఉన్న తక్కువ ఆక్సిజన్ని ఉపయోగించుకోవడానికి చేపలలో శ్వాసక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది. మూడవ ప్రశ్న, తండ్రి రక్తవర్గం ఏ, తల్లి రక్తవర్గం బి అయిన పుట్టబోయే పిల్లలకి ఏ రక్తవర్గం వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ ఏ బి ఓ, ఆప్షన్ బి ఏబి బ్లడ్ గ్రూప్స్, ఆప్షన్ సి ఏబి ఓ బ్లడ్ గ్రూప్స్, ఆప్షన్ డి ఏబి ఓ బ్లడ్ గ్రూప్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఏబి ఓ బ్లడ్ గ్రూప్స్. గంగా నదిని శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియా. నాలుగో ప్రశ్న, గంగా నదిని శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియా. ఏ సూడోమోనాస్ పొటిడిలా, బి డెల్లో ఇబ్రియో బ్యాక్టీరియో వారస్, సి బ్యాసిల్లస్ తురంజెనిసిస్, డి బ్యాక్యులో వైరస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి డెల్లో ఇబ్రియో బ్యాక్టీరియో వారస్. ఇది గంగా నదిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాపై పరాన్నజీవిగా జీవిస్తూ వాటిని చంపడం జరుగుతుంది. ఐదవ ప్రశ్న, చక్రీయ కాంతి పాస్పారిలేషన్ హరిత రేణువులోని ఏ భాగంలో జరుగుతుంది. ఆప్షన్ ఏ పటలిక రాశి, ఆప్షన్ బి ఆవర్ణిక, ఆప్షన్ సి ఆవర్ణిక పటలిక, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆవర్ణిక పటలిక. ఈ క్రింది వాటిలో ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు. ఆప్షన్ ఏ విరియన్, ఆప్షన్ బి వైరాయిడ్లు, ఆప్షన్ సి ప్రియాన్లు, ఆప్షన్ డి ప్లాస్మిడ్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ప్రియాన్లు. ప్రియాన్లు కేవలం ప్రోటీన్ తొడుగును మాత్రమే కలిగి ఉండి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేయడం జరుగుతుంది. అదే వైరాయిడ్లు ఆర్ఎన్ఏని
లేదా డిఎన్ఏని మాత్రమే అంటే న్యూక్లిక్ ఆమ్లాలను మాత్రమే కలిగి ఉండి ప్రోటీన్ క్యాప్సిడ్ని కలిగి ఉండవు. 7వ ప్రశ్న, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య గల ప్రధానమైన తేడా. ఆప్షన్ ఏ, డిఎన్ఏలో ఉన్న థైమిన్కు బదులుగా ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. ఆప్షన్ బి, డిఎన్ఏలో ఉన్న యురాసిల్కు బదులుగా ఆర్ఎన్ఏలో థైమిన్ ఉంటుంది. సి, ఏ మరియు బి. డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిఎన్ఏలో ఉన్న థైమిన్కు బదులుగా ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. 8వ ప్రశ్న, గుండె బరువుకి హృదయ స్పందన రేటుకి సంబంధించి సరి అయిన అంశం. ఆప్షన్ ఏ, గుండె బరువు హృదయ స్పందన రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. గుండె బరువు బి, ఆప్షన్ బి, గుండె బరువు హృదయ స్పందన రేటుకు విలోమానుపాతంలో ఉంటుంది. ఆప్షన్ సి, గుండె బరువు హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది. ఆప్షన్ డి అన్నీ సరైనవే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, గుండె బరువు హృదయ స్పందన రేటుకు విలోమానుపాతంలో ఉంటుంది. అంటే గుండె బరువు పెరిగే కొద్దీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది. గుండె బరువు తగ్గితే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 9th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విటమిన్ ఏను కలిగిన వరి రకం. ఈ క్రింది వాటిలో విటమిన్ ఏను కలిగిన వరి రకం. ఆప్షన్ ఏ, బంగారు వరి, దీన్నే గోల్డెన్ రైస్ అంటాం. ఆప్షన్ బి, అట్లాస్ 66. ఆప్షన్ సి, IR8 రకం. ఆప్షన్ డి, జయ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, బంగారు వరి. ఇది విటమిన్ ఏను ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాగే ప్రోటీన్ల పరిమాణం ఎక్కువగా కలిగిన గోధుమ రకం ఏదంటే అట్లాస్ 66. అట్లాస్ 66. IR8 అనేది పాక్షిక ఓమన రకం. 10వ ప్రశ్న, జంతువుల దేహం నుండి విడుదలయ్యే కాంతి చల్లగా ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ, పరారుణ కిరణాలు ఉండవు. అంటే ఈ విడుదల చేసే కాంతిలో పరారుణ కిరణాలు ఉండవు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, విడుదల చేసే కాంతిలో అతినీలలోహిత కిరణాలు ఉండవు. ఆప్షన్ సి, గామా కిరణాలు ఉండవు. ఆప్షన్ డి, ఆల్ఫా కిరణాలు ఉండవు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జంతువుల నుండి విడుదలయ్యే కాంతి చల్లగా ఉండడానికి కారణం అవి విడుదల చేసే కాంతిలో పరారుణ కిరణాలు లేకపోవడం. ఆప్షన్ ఏ. 11వ ప్రశ్న, కొన్ని జంతువులు అననుకూల వాతావరణ పరిస్థితుల్లో వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ఏమంటారు? కొన్ని జంతువులు అననుకూల వాతావరణ పరిస్థితులలో వాటి పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ, నాసియా. ఆప్షన్ బి, డయాపాస్. ఆప్షన్ సి, హైపోక్సియా. డి, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డయాపాస్. హైపోక్సియా అంటే అర్థం ఏంటంటే బాగా ఎత్తుకెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ శరీరానికి సరిపడా లభించదు. దానివల్ల మనం ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ పరిస్థితిని ఏమంటామంటే హైపోక్సియా. 12వ ప్రశ్న, ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ, 10 డిగ్రీలు. ఆప్షన్ బి, 100 డిగ్రీలు. ఆప్షన్ సి, 4 డిగ్రీలు. ఆప్షన్ డి, 0 డిగ్రీలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 4 డిగ్రీలు. 4 డిగ్రీల వద్ద నీరు అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ, జీవావరణ వ్యవస్థలలో
సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ అతి పెద్దది. జీవావరణ వ్యవస్థలలో సముద్ర నీటి జీవావరణ వ్యవస్థ అతి పెద్దది. ఆప్షన్ బి జలచర జీవావరణ వ్యవస్థలలో మంచినీటి జీవావరణ వ్యవస్థ అతి చిన్నది. ఆప్షన్ సి జీవావరణ వ్యవస్థల్లో అత్యంత స్థిరమైనది సముద్రపు నీటి జీవావరణ వ్యవస్థ. డి పైవన్నీ సరైనవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. 14వ ప్రశ్న ఈ క్రింది వాటిలో మిథ్యా సంపర్కాన్ని నిర్వహించే కీటకం. ఈ క్రింది వాటిలో మిథ్యా సంపర్కాన్ని నిర్వహించే కీటకం. ఆప్షన్ ఏ కందిరీగ, ఆప్షన్ బి తేనెటీగ, ఆప్షన్ సి తూనీగ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తేనెటీగ. 15వ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ ఏ శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. ఆప్షన్ బి సాగరంలోని ద్రవ్యరాశి పిరమిడ్ సాధారణంగా తలక్రిందులుగా ఉంటుంది. ఆప్షన్ సి పరాన్నజీవుల ఆహారపు గొలుసులో సంఖ్యా పిరమిడ్ తలక్రిందులుగా ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. 15వ ప్రశ్న క్రింది వాటిలో ఏ రకమైన గ్రంథులలో కణం మొత్తం విచ్ఛిన్నమై దానిలోని స్రావాలు బయటికి విడుదలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ మీరోక్లైన్ గ్లాండ్స్, ఆప్షన్ బి హైపోక్రైన్ గ్లాండ్స్, ఆప్షన్ సి హాలోక్రైన్ గ్లాండ్స్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హాలోక్రైన్ గ్లాండ్స్. హాలోక్రైన్ గ్లాండ్స్. ఈ హాలోక్రైన్ గ్లాండ్స్కి ఉదాహరణ స్వెట్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్. 16 ఆర్బీసీ పరిపక్వతకు కావలసిన ముఖ్యమైన విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ B12, ఆప్షన్ బి పోలిక్ ఆమ్లం, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి ఏ మరియు బి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి. 17వ ప్రశ్న నునుపు కండరాల సంకోచం ఏ నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. ఆప్షన్ ఏ దైహిక నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి స్వయంచోదిత నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి పరిధి నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్వయంచోదిత నాడీ వ్యవస్థ. రేఖిత కండరాల యొక్క చలనం దైహిక నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. నునుపు కండరాల చలనం స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్వయంచోదిత నాడీ వ్యవస్థ. 18వ ప్రశ్న మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియంకు ప్రాథమిక అతిథేయి. ఆప్షన్ ఏ మానవుడు, ఆప్షన్ బి ఆడ ఎనాఫిలస్ దోమ, ఆప్షన్ సి ఈగ, ఆప్షన్ డి కోతి. మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియంకు ప్రాథమిక అతిథేయి ఆప్షన్ బి ఆడ ఎనాఫిలస్ దోమ. 19వ ప్రశ్న కండర కణాల కణద్రవ్యంలో దళసరి పోగులను ఏమంటారు. ఆప్షన్ ఏ మయోసిన్, ఆప్షన్ బి యాక్టిన్, ఆప్షన్ సి మయోగ్లోబిన్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మయోసిన్. 20వ ప్రశ్న ఈ క్రింది వాటిలో అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు. ఆప్షన్ ఏ బ్యాక్టీరియల్, ఆప్షన్ బి వైరస్లు, ఆప్షన్ సి ప్రోటోజోవల్, ఆప్షన్ డి శిలీంధ్రాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వైరస్లు. అవికల్ప కణాంతస్థ పరాన్న జీవులు అనగా అద్దెయి కణాలలో జీవలక్షణాలని బయట ఎటువంటి జీవలక్షణాలని ప్రదర్శించవు. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేయబోయే కొత్త వీడియోస్
మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.